అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, శత్రువులు ఎక్కడో పుట్టర్రా మన ఇంట్లోనే పుడతారు, మన కళ్ళ ముందే తిరుగుతుంటారు అని అనే విధంగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలో అలానే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం సొయాన వాళ్ళ చెల్లెలు షర్మిలా గారే బద్ధ శత్రువులాగంటే బద్ధ శత్రువులాగే తయారైందనే చెప్పుకోవచ్చు. ఏ కాడికి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడే విధంగా ప్రయత్నిస్తుందే తప్ప ఏ మాటికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ లేనే లేదు. ఆయన చేసిన మంచి పనులకు కానీ పూర్తి వ్యతిరేకిస్తుందే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి ఏ రోజు ప్రశ్నించలేదు షర్మిలా గారు. సరే, వైసీపీ కార్యకర్తల మీద దాడులు, ఆస్తి ధ్వంసం చేయడాలు అవన్నీ పక్కకి పెట్టండి, అవి తర్వాత సంగతి. మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి వంశం, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నాది అని చెప్పుకుంటే షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చేస్తుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెడుతుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఏ రోజునైనా ప్రశ్నించింది చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? కనీసం ప్రశ్నించేది లేకపోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే కళ్ళొప్పుకి ఇచ్చినట్టు చూస్తుంది తప్ప ఏ రోజైనా ప్రశ్నించిందా? ఎంత దారుణాలు జరుగుతుంటే ఏ రోజైనా అడిగిందా? అలా అడగకపోగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని విమర్శించే స్థాయికి వచ్చిందంటే ఎంత దారుణమో చూడండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా అమ్మఒడి కింద మీ కుటుంబంలో ఒక బిడ్డకి అమ్మఒడి కింద 15,000 ఇస్తామన్నారు. అదేవిధంగా మాట మీద నిలబెట్టుకొని కంటిన్యూ చేశారు. కానీ టీడీపీ పార్టీ 2024 వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానన్నది వాస్తవం కాదా? ఇప్పుడు ఆల్రెడీ వాస్తవం. ఇప్పుడు ఏమన్నారు, దాన్ని యూటర్న్ తీసుకొని తల్లికి వందనం ఒక్కరికే ఇస్తాము, ఒక్క బిడ్డకే ఇస్తాము ఇప్పుడు అని చెప్పారు. అది వాస్తవం కదా, దాన్ని ప్రశ్నించే కదా, దానికి జీవోగానే వదిలేరు కదా. తల్లికి వందనం ఒక్కరికే ఇస్తాము, ఒక్క తల్లికే ఇస్తాము అని జీవోగానే అమలు చేశారు. దాంట్లో జీవోగానే దాన్ని ప్రశ్నించకూడదా? దాన్ని ప్రశ్నిస్తే వైసీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే దానికి వ్యతిరేకంగా వైసీపీ వైఎస్ఆర్ కదా షర్మిల మీరు చేశారా, మీరు మోసం చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విమర్శలు గురిపిస్తుందంటే ఎంత దారుణమో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకి ఇస్తానన్నారు, ఒక్కరికే ఇస్తానన్నారు, ఒక్కరికి ఇచ్చారు. బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇస్తామన్నారు. అది తప్ప ఇది తప్ప? షర్మిల గారు ఎవరికి మద్దతు తెలపాలా, ఎవరిని ప్రశ్నించాలా? బాబు గారిని ప్రశ్నించకుండా బాబు గారికి సపోర్ట్ చేస్తా మీరు దారుణాలు చేశారు అని చెప్పడం ఎంత దారుణమో చూడండి. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని హామీని నెరవేర్చారు. బాబు గారు నెరవేర్చలేదు. దానికి వైసీపీ పార్టీ విమర్శ చేస్తుంది. దాంట్లో తప్పేముంది? ఇంకా బాబు గారికి సపోర్ట్ చేసి బాబు గారికి అండగా నిలబడడానికి ప్రయత్నించి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడంలో భాగంగా షర్మిల గారు కానీ భాగస్థురాలు అవుతుందే తప్ప మరొకటి లేదు. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని చెడగొట్టడానికే వైఎస్ షర్మిల గారు ఉన్నారనే చెప్పుకోవచ్చు ఒక్క మాటలో. ఇది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి. మొత్తం ఇప్పుడు గతంలో మీ ఇంట్లో ఎంతమందినైనా కానండి, నేను మీ ఇంటికి తెచ్చే బాధ్యత నాదని బాబు గారు అన్నారు. ఇప్పుడేమో యూటర్న్ తీసుకున్నారు. దానికి ఏమంటున్నారు, తల్లికి వందనం ఒక్కటే ఇస్తాము, ఒక్కరికే ఇస్తామంటున్నారు. దానికి మద్దతు తెలుపుతుంది షర్మిల గారు. ఎంత దారుణమో చూడండి. విగ్రహాలు కూల్చినప్పుడు ప్రశ్నించలేదు, కార్యకర్తలను కొట్టినప్పుడు ప్రశ్నించలేదు, ఇంతమంది పాపం పిల్లలు ఎంత రేప్ చేసి హత్యకు గురవుతున్నా ప్రశ్నించడం లేదు. ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ప్రశ్నించలేదు. వైసీపీ పార్టీ బాబు గారు యూటర్న్ తీసుకున్నాడు తల్లి వందనం కింద అని మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ కౌంటర్ ఇస్తున్నారంటే ఎంత దారుణమో చూడండి. ఒకసారి చూడండి ఎంత దారుణమో, ఎంత దిగజారిపోతుందో రాజకీయం.